లగచర్ల దాడికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల దాడి కేసు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జైలు నుంచి సురేష్ ను వికారాబాద్ పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. నిందితుడు సురేష్ ను తాండూరు డీఎస్పీ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు సురేష్ ను విచారించనున్నారు. లగచర్ల దాడి కేసు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జైలు నుంచి సురేష్ ను వికారాబాద్ పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. నిందితుడు సురేష్ ను తాండూరు డీఎస్పీ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు సురేష్ ను విచారించనున్నారు పోలీసు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, మొత్తానికి లగచర్ల దాడికి సంబంధించి నిందితున్న అయితే పోలీసులు పట్టుకున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు? మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? లగచర్ల అధికారుల దాడికి సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఏదైతే ఈ భూ సేకరణకు సంబంధించి కూడా ప్రభుత్వం వైపు ఈ దుద్యాల మండలానికి సంబంధించిన 5 గ్రామాలకు సంబంధించిన భూ సేకరణ అయితే రద్దు చేసింది. తిరిగి నెక్స్ట్ డేనే 2 గ్రామాలకు సంబంధించి 110 ఎకరాలు 72 ఎకరాలు ఒక దగ్గర ఆ భూమిని సేకరిస్తామంటూ కూడా మళ్ళీ ఒక జీవోను విడుదల చేసిన నేపథ్యంలో గతంలో లగచర్లకు సంబంధించి అధికారులపై దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారిగా ఉన్న భోగమోని సురేష్ కు సంబంధించి అయితే ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ కు సంబంధించి కూడా ఇటు పోలీసులు అయితే 2 రోజుల పాటు కస్టడీ కావాలని గతంలో కోరినప్పటికీ కోర్టు అయితే నిరాకరించింది. తాజాగా నేడు కోర్టు ఏదైతే భోగమోని సురేష్ కస్టడీ పిటిషన్ అయితే ఒప్పుకుంది. దీంతో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కూడా భోగమోని సురేష్ సంబంధించి కస్టడీలో అయితే పోలీసులు తీసుకుంటారు. ఈ కస్టడీకి సంబంధించి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి, ఇందులో ప్రధానంగా ఎవరెవరు ఉన్నారు, ఇంకా కొత్త నేతలు ఎవరైనా ఉన్నారా, దీంట్లో ఇంకా ఎటువంటి నేతలు ఉన్నారన్న కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే కస్టడీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ఏదైతే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అర్చర్గా ఉన్న భోగమోని సురేష్ కు సంబంధించి ప్రధాన సూత్రధారి అక్కడ ఉన్న గ్రామస్తులంతా కూడా పురమాయించి వాళ్ళంతా ఉసగొల్పి ఇతనే దాడి అయ్యే విధంగా చేశాడన్నట్టుగా కూడా ప్రధానంగా ఇతనిపై కూడా ఇతని ఫోన్ తర్వాత ఇతని కాల్ డీటెయిల్స్ అన్ని సేకరించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే కస్టడీకి కోరిన పోలీసులు అయితే గతంలో నిరాకరించింది. తాజాగా నేడైతే వీళ్ళందరికీ కూడా కస్టడీకి సంబంధించి భోగమోహన్ సురేష్ అయితే పోలీసులకు అప్పగిస్తారు. దాని తర్వాత 2 రోజుల విచారణ తర్వాత ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి అని వేచి చూడాల్సిన పరిస్థితి. ఓవైపు మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఇదంతా చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా భోగమోహన్ సురేష్ 2 రోజుల కస్టడీలో ఏం తెలుస్తుంది, ఏం చెప్తారన్న విషయం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. ప్రశ్నిస్తా రాకే తిరిగి వస్తా